రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ 9 నాటికి ఇందిర మహిళా శక్తి భవనాల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8,000 ఇందిర స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. జిల్లాల నుంచి మహిళా సంఘాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు జిల్లాల ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడారు. మహిళా సంఘాల పనితీరును తెలుసుకున్నారు. సో కొట్టే విజయలక్ష్మి మరియు కృష్ణవేణి గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఖమ్మం గౌరవనీయుల సీఎం గారికి, మినిస్టర్స్ అందరికీ నమస్కారం. సార్ మన దగ్గర ఎస్ఎస్జీ మ్యామ్ ఉంటున్నారు సార్. నమస్తే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన మల్లు విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు విజయలక్ష్మి. మాది మాటూరు విలేజ్ మధుర మండల వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు, గౌతమి జిల్లా సమైక్యలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొత్తం పంచాయతీలు 571కి గాను 495 బిల్డింగ్లు శాంక్షన్ అయింది సార్. దాంట్లో 414 బిల్డింగ్లకి ఈ పూట శంకుస్థాపనలు చేస్తున్నాము. ఇంకా మా దగ్గర జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మేము చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. స్టెప్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక ప్రోగ్రామ్లు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అదేవిధంగా ఇందిరారెడ్డి గాని, చీరలు గాని, మరియు రుణాలు గాని, సోలార్ గాని, పెట్రోల్ బంకులలో గాని మమ్మల్ని స్థాయికి తీసుకెళ్లేందుకు మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి తల్లి, ఇప్పుడు ఈ భవనాలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారు విజయలక్ష్మి గారు? అతి త్వరలోనే ఇవాళ ఈ పండుగ ఎట్లా గ్రామాల్లో చేసుకుంటున్నామో శంకుస్థాపన పండుగ, మళ్ళీ ఇదే పండుగ మాకు విజయ పండుగ సార్. ఇవాళ ఇదే పండుగని మళ్ళీ మేము అతి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవాలని చూసుకుంటాం. డిసెంబర్ 9 తారీఖు లోపల చేసుకోవాలా? మీరు మంచి కార్యాచరణ పెట్టి పర్యవేక్షించి ఈ మొత్తం 497 భవనాలు అన్నిటిని కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుందాం. అట్లనే మీకు మీ కలెక్టర్ గారు కూడా చెప్తున్నా, అక్కడ ల్యాండ్ ఎక్కాయా వీళ్ళకు లాజిస్టిక్ పార్క్ కోసం మంచి ల్యాండ్ గోడౌన్స్ కట్టుకొని, అదే విధంగా ఎందుకంటే మీ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ రైస్ మిల్లులకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిందని రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు. రైస్ మిల్లుతో పాటు లాజిస్టిక్ పార్క్స్ ఇప్పుడు మనం మిల్లర్స్ కి ఇస్తున్నాం, వాళ్ళు తీసుకెళ్లి గోడౌన్లలో పెట్టుకుంటూ వాళ్ళు అటు నుంచి అటే మాయమైపోతున్నది కొన్ని దగ్గరలో. ఇప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటిని రికవరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. నాకు మంచి లాజిస్టిక్ పార్క్ పెద్ద ఎత్తున గోడౌన్లు విత్ సోలార్ నెట్ జీరో టైప్ లో బ్రహ్మాండంగా వాటిని కట్టించాలి. అన్ని అక్కడనే ఏదైనా తడిచిన పంట ఉంటే కూడా ఆరబెట్టుకోవడానికి కల్లాలు, ఎన్ఆర్ఈజిఎస్ ల కల్లాలకు దీనికి కూడా ఉంది కదా స్కీము, దాన్ని లాజిస్టిక్ పార్క్ కట్టుకోవడానికి మంచి స్థలాన్ని మీ ముగ్గురు మంత్రులు అక్కనే ఉన్నారు. వ్యవసాయం అక్కనే ఉంది, రెవెన్యూ అక్కనే ఉంది, ఆర్థికం అక్కనే ఉంది. సో అన్ని ఖమ్మంలోనే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా మీ బాధ్యత అది. వాళ్ళకి స్థలం ఎక్కి ఇమ్మీడియట్ గా వాళ్ళ లాజిస్టిక్ పార్క్ ఒక స్టేట్ కే మోడల్ లాంటిది కడదాం. ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొని వాళ్ళకు ఇచ్చేసి పెట్టు. ఓకే ఓకే విజయలక్ష్మి గారు. కృష్ణవేణి గారు పక్కనే కృష్ణవేణి సార్. కృష్ణవేణి చెప్పమ్మా. 453 crores ఇది బిజినెస్ చేస్తున్న బే నిషాన్ అన్న సంస్థకి వాళ్ళు ప్రెసిడెంట్ సార్. మన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు నడిపిస్తున్నారు సార్. వాళ్ళు అగ్రికల్చర్ గోడౌన్ కూడా మీరు చెప్పినట్టు కడుతున్నారు. సో కృష్ణవేణి నుండి ఒక కృష్ణవేణి చెప్పమ్మా. నమస్తే అమ్మా. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న మంత్రి గారులందరికీ నమస్కారం సార్. నా పేరు కృష్ణవేణి అండి. జన్నారం గ్రామం, ఏన్పూర్ మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. సిరివెన్నెల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షురాలు సార్. అలాగే బెనిషానికి కూడా అధ్యక్షురాలు సార్. మా ఖమ్మం జిల్లాలో సార్ 8 ఎఫ్టీసీలు ఉన్నాయి సార్. దాంట్లో ఒక సిరివెన్నెలలోనే 2135 మంది సభ్యులు ఉన్నారు సార్. అలాగే 8 ఎఫ్టీసీలకి గాను 8 గోడౌన్లు శాంక్షన్ అయ్యాయి సార్. అలాగే మా రైతులందరూ చిన్న సన్నకారు రైతులు తెచ్చుకున్న ధాన్యాలన్నీ నిల్వ చేయడానికి చెప్తున్నాం సార్. అందుకే 8 ఎఫ్టీసీలకి 8 గోడౌన్లు శాంక్షన్ అయ్యింది సార్. త్వరలో అవి అన్ని కట్టుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి మళ్ళీ మిమ్మల్ని ఇలాగే మీటింగ్ పెట్టి
మాట్లాడాలని అనుకుంటున్నాం సార్. అలాగే ఏ ప్రభుత్వంలో కూడా మహిళలకు ఒక బిల్డింగ్ అనేది, ఇట్లా మహిళా రైతులకి ఒక గోడమ్స్ అనేవి ఏ ప్రభుత్వంలో లేదు సార్. ఇప్పుడు మాకు మీరు వచ్చాక సార్ ప్రతి ఒక్క ఊర్లో మహిళలందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక బిల్డింగ్ కానీ, మళ్ళీ ప్రతి ఒక్క రైతులకి ఒక గోడం లాంటివి కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఇచ్చినందుకు మీరు ఇప్పటికీ మా గుండెల్లో, మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కృష్ణవేణమ్మ, ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారో వీటితో పాటు మీరు సంఘాల మీటింగ్ లో పెట్టినప్పుడు పంట మార్పిడి మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి. కమర్షియల్ క్రాప్స్ లో ఇప్పుడు పామాయిల్ ఉంది. తుమ్మల గారు పామాయిల్ మీ ప్రాంతంలో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు రాష్ట్ర నలుమూలల. ఒక్క వరే పండించడం మనకు పరిష్కారం కాదు. ఈ రోజు కమర్షియల్ క్రాప్లకి మనం మారాల్సిన అవసరం ఉంది. మంచి ప్రాఫిట్ మేకింగ్